అందరికీ నమస్కారం అండి. నేను మీ రామచంద్రపురం కోడలిపిల్లనండి. ఎక్కడికి వెళ్తున్నానా అనుకుంటున్నారా? ఆగండి చెప్తాను. ముందు మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. నేను చెప్పులు కొనుక్కోవడానికి వెళ్తున్నానండి. ఓరి బాబోయ్! చెప్పులు మేము కొనుక్కుంటాము. దానిలో స్పెషల్ ఏముంది అంటారా? స్పెషలేనండి బాబు. ఎందుకంటే నా చెప్పుల సైజు ఏ షాపులోని దొరకదండి. అవునండి. చాలా షాపులు తిరిగామండి. ఎక్కడా దొరకలేదండి. ఇక్కడ చూపిస్తున్న షాపులో తప్ప మరే షాపులోని నా సైజు లేదండోయ్. ఉన్న ఒకటే మోడల్ ఉంటుందండి. నచ్చకపోయినా సచ్చినట్టు అదే తీసుకోవాలండి. కానీ ఈ షాపులో అలా కాదండి. నా సైజు చెప్పులు చాలా మోడల్స్ ఉన్నాయండి. ఈ షాపులో ఆ షాప్ ఆయన చెప్పుల మోడల్స్ చూపిస్తూనే ఉన్నాడండి. నాకు ఒక పట్టా నచ్చట్లేదండి. ఆ షాప్ ఆయనకి మా అమ్మాయికి వాళ్ళ నాన్నకి చిరాకు వచ్చి నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకో అమ్మా అని పక్కకి వెళ్ళిపోయారండి. మీరు కూడా నాలానే ఇన్ని మోడల్స్లో ఏది తీసుకోవాలో తెలియక నాలానే టైం అంతా చెప్పుల షాప్ దగ్గరే వేస్ట్ చేసి మీ హస్బెండ్ చేత తిట్టించుకుంటున్నారా? ఈ మోడల్ చెప్పులు బాగున్నాయండి, కానీ నా సైజు లేదండి. ఈ చెప్పులు సరిపోయినాయి కానండి, డైలీ వేసుకోవడానికి పనికిరావు కదండి. అందుకని ఇంకా మోడల్స్ చూపిస్తూనే ఉన్నాడండి ఆయన. చాలా మోడల్స్ వేశాడండి. ఇవన్నీ డైలీ యూస్కి పనికిరావు కదండి. అందుకని డైలీ యూజ్ చేసే చెప్పులు మోడల్గా ఉండాలి అని చెప్తే చాలా పైన ఉన్నాయంటండి నా సైజ్ చెప్పులు. అవి కూడా రెండే మోడల్స్ ఉన్నాయంటండి డైలీ వేర్లో మోడల్గా ఉండేవి. ఇంక చూసి చూసి నాకు కూడా ఇసుకొచ్చిందండి. లాస్ట్కి ఈ మోడల్ చెప్పులు తీసుకున్నానండి. ఇవికి కరెక్ట్గా నా సైజుకి సరిపోయాయండి. చూడడానికి మోడల్ కూడా మోడల్గా ఉన్నాయి. డైలీ వేర్కి కూడా యూజ్ అవుతాయండి. ఇన్ని చెప్పులు మోడల్స్లో లాస్ట్కి ఒక జత చెప్పులు నచ్చాయండి. పాపం మా ఎన్ని ఆయన మళ్ళీ బాక్సుల్లో పెట్టుకుని చదువుకుంటున్నాడండి. కానీ నా చెప్పులు సైజు మోడలు ఈ షాప్ దగ్గరే దొరుకుతాయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.